చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో 143 మేనిఫెస్టో, 143 హామీలు. కేవలం ఆ 143లో 10 హామీలు సార్. 10 హామీలు చెప్తాను. ఈ డిబేట్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గాని, జనసేన పార్టీ ప్రతినిధి గాని, నేను చెప్పే 10 హామీలు అమలు అయ్యాయి 2 ఏళ్లలో అని గాని ఒప్పుకుంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి చిత్రపటానికి నేను మా నగరం నడిపొడ్డున పాలాభిషేకం చేస్తా. 10 హామీలు చదువుతున్నాను సార్. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి ఇస్తానన్నారు సార్. 2 ఏళ్ళు అవుతుంది. ఎన్ని కుళాయిలు ఇచ్చారు చెప్పగలరా? పూర్ టు రిచ్, పూర్ టు రిచ్ అంటూ ఒక పథకం తీసుకొచ్చి పేదలందరినీ కూడా సంపన్నులుగా మారుస్తామన్నారు సార్. ఈ 2 ఏళ్లలో ఎంతమంది పేదలను సంపన్నులుగా మార్చారు? సౌభాగ్య పథకం చిన్న మధ్య తరహా పరిశ్రమలకి 10 లక్షల వరకు సబ్సిడీ రుణాలను ఇస్తానన్నారు సార్. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సార్ 50 సంవత్సరాలకే 4,000 నెల నెల పింఛన్ ఇస్తానన్నారు సార్. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారు సార్. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలకి ఇంటి పట్టాలు ఇస్తామన్నారు సార్. టాక్సీ, లారీ డ్రైవర్, ట్రిప్పర్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇస్తానన్నారు సార్. 2 ఏడాదులైంది. ఎంతమంది లారీ డ్రైవర్లకి, ఎంతమంది ట్రిప్పర్ డ్రైవర్లకి, ఎంతమంది టాక్సీ డ్రైవర్లకి ఇచ్చారో చెప్పాలి సార్. చంద్రన్న బీమా పథకం పెట్టి సహజంగా మరణిస్తే 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఇస్తానన్నారు సార్. బ్రాహ్మణులకు వాళ్ళు అపకర్మ చేసుకోవడానికి 170 నియోజకవర్గాల్లో ఒక భవనం కట్టిస్తా అన్నారు సార్. ఈ 2 ఏళ్లలో ఎంతమంది బ్రాహ్మణులకు అపకర్మ భవనాలు ఎన్ని నియోజకవర్గాల్లో కట్టించారు? అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామన్నారు సార్. 2 ఏళ్లలో ఎన్నిసార్లు పెట్రోల్ ధరలను నియంత్రించారు? 1 పైసా అయినా తగ్గించినటువంటి దాఖలు ఉందా సార్? 10 చెప్పాను సార్ 143లో. ఈ 10లో తెలుగుదేశం ప్రతినిధి గాని, జనసేన ప్రతినిధి గాని ఈ 10లో కనీసం సగం 5 అమలు చేస్తున్నా ఈ ముగ్గురు కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటాలకు మా తిరుపతి నడిబొడ్డున పాలాభిషేకం చేస్తా. చెప్పండి సార్. టీడీపీ వర్షం తీసుకుందాం. కంచెల విజయభాస్కర్ రెడ్డి గారు 143 హామీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. దాదాపు 10 హామీలు కూడా అమలు చేయలేదనేసి కూడా పసుపులేటి సురేష్ గారు చెప్తున్నారు.